సామాజిక ఉద్యమకారుడు దయానంద్ గారు తెలంగాణ భూమిని మొత్తము సర్వే చేసి అన్ని కులాలకు భూమి లేని వాళ్లకు భూ సంస్కరణ చట్టం ప్రకారం మళ్ళీ అందరికీ సమానంగా పంపిణీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అదేవిధంగా తెలంగాణ ఉద్యమం నుంచి ఈ 10 ఏళ్ల కాలంలో అక్రమంగా పెట్టిన కేసులను మొత్తము బెషరతుగా ఎత్తివేయాలి. వంగవీటి రంగా హత్య జరిగినప్పుడు జరిగిన కేసులన్నిటినీ తర్వాత ప్రభుత్వాలు ఎత్తివేసినాయి. ఆ చట్టం ఇప్పుడు కూడా వర్తింపజేసి తెలంగాణను ఒక ప్రశాంత తెలంగాణగా తీర్చిదిద్దాలని తెలంగాణ ఉద్యమానికి అంకురార్పణ జరిగింది. ప్రాంతమైనటువంటి పారిశ్రామిక ప్రాంతమైనటువంటి కొత్త ఆ రోజులలో ఆంధ్రుల పెత్తనం ఉన్న రోజులలో లక్ష్మీరాధము అనే దళితుడు, ఆదిరాజు వెంకటేశ్వర్లు, కొలిశెట్టి రామదాస్ ఈ ముగ్గురు తెలంగాణ ఉద్యమం యొక్క నిర్మాతలు. ఆశీర్వాదం ప్రథమంగా దళితుడు, తర్వాత కొలిశెట్టి రామ క్లాస్ బ్రాహ్మణ అయినటువంటి ఆదిరాజు వెంకటేశ్వర. ఇది చరిత్ర. ఇది అయితే అలాంటి ఉద్యమం అంకురార్పణ జరిగిన ప్రాంతం అది. అక్కడి నుంచి కృష్ణమాది వరకు చూసుకుంటే నిమ్మరసం ఇచ్చి దానికి అంకురార్పణ చేసింది కృష్ణమాదిగ. కృష్ణమాదిగని ఏ విధంగా పక్కన పెట్టారు? కృష్ణమాదిగ కానీ ఈ తెలంగాణ భూమి మీద తెలంగాణ నినాదాన్ని, పాటని, ఆటని, జానపదని, సంస్కృతిని, తర్వాత హావభావాలను వ్యక్తపరిచినటువంటి ప్రపంచ వాగ్గేయకారుడు గద్దర్. గద్దరికి ఈ యొక్క సమాజం ఇచ్చినటువంటి గౌరవం చూస్తే చాలా గొప్పది. ఎంత గొప్పదంటే చెప్పలేము. మొన్న జరిగినటువంటిది అది కూడా 9.5 సంవత్సరాల తర్వాత. కానీ ఆ గద్దర్ గారు ఏ తెలంగాణ గురించి తన పాటని అనేక మంది ప్రజల మధ్య తీసుకెళ్ళి విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకొచ్చాడో ఆ గద్దరికి జరిగినటువంటి అవమానం చూస్తున్నట్లంటే చాలా ఘోరమైనటువంటిది. ఆ గద్దర్ లేకపోతే తెలంగాణ లేదు, తెలంగాణ ఉద్యమం లేదు, సకల జనుల సమ్మె లేదనేది ఇది వాస్తవం. కాబట్టి మనిషికి కావాల్సింది స్వాలంబన, స్వాభిమానం. ఆ స్వాభిమానం మీద గత పాలకులు దెబ్బతీశారు, గద్దర్ని అవమానపరిచారనే నినాదము ఈ మార్పు జరిగినటువంటి కొత్త ప్రభుత్వంలో ఆ గుర్తింపు వచ్చి నంది అవార్డ్స్కి ప్రత్యామ్నాయంగా గద్దర్ అవార్డ్స్ ఇవ్వటము ఒక జానపద గాయకుడికి, ప్రపంచ వాగ్గేయకారుడికి ఇచ్చినటువంటి గుర్తింపు ఏదైతుందో ఆ విషయంలో తెలంగాణ ఉద్యమంలో తొలి మలిదశ ఉద్యమంలో ఉన్నటువంటి మేము వీఆర్ అప్రిషియేటింగ్. మేము చాలా గర్విస్తున్నాం, మేము హర్షిస్తున్నాం. ఆ విధానాన్ని ఇంకా ముందుకెళ్ళాలి. మా భూములు మాకే, ఈ తెలంగాణ నిజంగా బంగారు తెలంగాణ కావాలంటే ఏమన్నాడు, భూమి అమ్మటం అంటే ప్రభుత్వము తల్లిని అమ్ముకోవటమే అని అందశ్రీ గారు అన్నారు. ఈరోజు అందశ్రీ గారి యొక్క గేయాన్ని, ఆ పాటని పాఠశాలలలో ప్రభుత్వ గేయంగా పెట్టడం అనేది హర్షించదగ్గ విషయం. ఆ రోజు లిటిల్ దేవసహాయం అనేగా ఆ రోజుల్లో ఆ పాటని జయ హో జయ జయ హో నా తెలంగాణ అని పాట పాడారు. అది మరుగున పడిపోయింది. కానీ ఈరోజు అందశ్రీ పాటను పెట్టడం అనేది మేము చాలా హర్షిస్తున్నాం. కాబట్టి వీళ్ళకి భూమి ఇవ్వాలి. తెలంగాణలో ఉన్నటువంటి సబ్బండ కులాలకి భూమి లేదు. ఏదైతే సాయుధ పోరాటం జరిగిందో ఆ సాయుధ పోరాటంలో నిజాం నిరంకుశత్వ పరిపాలనకు వ్యతిరేకంగా ఉద్యమించి అసూలు వాశారో ఆ తర్వాత ప్రపంచ చరిత్రలో మన యొక్క తెలంగాణ ఉద్యమాన్ని తీసుకునే 69 ఉద్యమాన్ని తీసుకుని అక్కడ ఆల్ స్టూడెంట్స్ అస్సాం స్టూడెంట్స్ యూనియన్ అక్కడ గవర్నమెంట్ ఫామ్ చేసింది. ఇక్కడ మల్లికార్జున లాంటి వాళ్ళు, మదన్ మోహన్ లాంటి వాళ్ళు అనేక మంది నాయకులు వచ్చారు. కానీ ఆ ఉద్యమ చరిత్ర ఫుల్ స్టాప్ అయింది. ఒక రాజీ లేని పోరాటం, తెలంగాణ నినాదం ఆంధ్ర భూమి మీద, ఆంధ్ర పెత్తందారుల మధ్యన, ఆంధ్ర శ్రామిక వర్గాల మధ్యన, దళిత వర్గాల మధ్యన వినిపించింది ఒక గద్దర్ అని చెప్తున్న ధైర్యంగా. కాబట్టి గద్దర్తో చివరి వరకు ఉన్నాము. గద్దర్ మొదటి నుంచి ఉన్నాం, చివరి వరకు ఉన్న ఫ్యూనల్ వరకు ఆయనకి ఇచ్చినటువంటి ప్రభుత్వం ఇచ్చినటువంటి గొప్ప ఏదైతే బిరుదు ఏదైతే ఉన్నదో, గొప్ప వరం ఏదైతే ఉందో
దాని విషయంలో మీ అందరం కూడా హర్షిస్తున్నాం. ఇంకొక చిన్న విషయం అన్నా, గత ప్రభుత్వము 10 సంవత్సరాల్లో దళితులను ఎవరిని కూడా తన జీతగాలనే పెంచి పోషించిందనే విధంగా మీరు చెప్పారు. అంతవరకు ఓకే. ఈ ప్రభుత్వము ఒక అందశ్రీ పాటను జాతీయ గీతంగా పెట్టడం ఒకటి అర్చించదగ్గ విషయం. మేము కూడా అర్చిస్తున్నాం. గద్దర్కు ఆయన కళాకారుడిగా ఆయనకిచ్చిన గౌరవానికి చాలా హర్షించదగ్గ విషయం ఏందే, మీరే కాదు ఎవరైనా హర్షించదగ్గ విషయమే. అయితే ఒక అన్యశ్రీకి గద్దర్కు వారి సేవలను గుర్తించినంత మాత్రాన దళిత వర్గాలకు మొత్తం శ్రమలను గుర్తించినట్టేనా? అట్లా గుర్తింపు రావాలంటే దళిత జాతికి ఏమి కోరుకుంటుంది? మీ అభిప్రాయం ఏంది? అందుకని మేము చెప్పాం కదా, దళితులకి నిజమైన ఆత్మగౌరవం ఎప్పుడు ఉంటుందో భూమిని పంచాలి. ఈ తెలంగాణలో ఉన్న భూమిని అంతా సర్వే చేయించి ఈ ధరణి లేకపోతే భూమాత ఎన్ని పేర్లు పెట్టడం, అది వరస్ట్ పట్టినటువంటి బ్యూరోక్రసీ వ్యవస్థ ఉంది, అధికార యంత్రాంగం. ఈరోజు అధికారులు, తెలంగాణలో ఉన్న అధికారులు కోట్ల రూపాయలకు పడగెత్తినటువంటి భూముల్ని ఆక్రమించుకున్నారు. కాబట్టి తెలంగాణలో ఉన్న భూమినంతని సర్వే చేయించి బకాసు నుంచి భూమిని విముక్తి కలిగించి భూమి లేని పేదలకి, దళితులతో పాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, దోస్ హు ఆర్ బీపీఎల్ బిలో పావర్టీ లైన్లు ఎవరైతే ఉన్నారో, ఏ కులమైనా, ఏ ప్రాంతమైనా, ఏ మతమైనా, ఇక్కడ నివసిస్తున్నట్టు ఈ భూమి మీద, ఈ దక్కన్ పీఠభూమి మీద నివసిస్తున్నారో వాళ్ళకి ఇచ్చినప్పుడే ఇది బంగారు తెలంగాణ. అది నినాదం కాదు. దళిత బంధు పేరుతో ఎవరికి ఇచ్చారండి మీరు కేవలం ఒక పార్టీ జెండాలు మోసిన వాళ్ళకో, లేకపోతే ఇప్పటికీ ఎమ్మెల్యే దాని మీద సమగ్ర దర్యాప్తు జరపాలి. మీరు అది రీఎంబర్స్మెంట్ లేదు, రీపేమెంట్ లేదు. అన్నీ ఈ దళితుల్ని డ్రైవర్లుగా చేస్తారా? దళితుల్ని కేవలం డబ్బులు ఇచ్చి, ఆ ప్రొక్యూరింగ్లు ఇచ్చి ఇతర రాష్ట్రాలలో బేరా మీద ఎమ్మెల్యేలు వాళ్ళ కుటుంబ సభ్యుల మీద అవన్నీ నడుస్తున్నాయి. కాబట్టి దాని మీద సమగ్ర దర్యాప్తు జరపాలి. దర్యాప్తు నిజమైన ఎడ్యుకేటెడ్ దళిత బంధు అంటే ఎడ్యుకేటెడ్ అన్ఎంప్లాయీస్కి ఇవ్వాలి. ఈ ఇంట్లో ఫ్యామిలీలో 4-5కి ఇస్తే అదేమన్నా అంటే బార్ అండ్ రెస్టారెంట్ అట్లా ఎంజాయ్ చేయండి, మేము పైసలు ఇస్తున్నాం, మాకు ఓట్లు వేయండి, ఓట్లేసే యంత్రాలలాగా. అది కేవలం పొలిటికల్ స్టంట్, అది రాజకీయం కాదు. ఇప్పుడు కూడా ఎమ్మెల్యేల తాబేదారులు గత ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు ఇప్పటికీ అడ్వాన్సులు తీసుకున్నారు. సెకండ్ లిస్ట్ ఆగిపోయింది. మేమంటున్నాం, నూతన ప్రభుత్వాన్ని ఏమంటున్నాం, డిమాండ్ చేస్తున్నాం ఆన్ బిహాఫ్ ఆఫ్ దళిత్, తర్వాత మైనారిటీస్ అండ్ బ్యాక్వర్డ్ క్లాస్ అండ్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్, ఎస్సీ, ఎస్టీ, బీసీ, తర్వాత డబ్ల్యూఈసి, వీకర్ సెక్షన్ ఆఫ్ ది ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాస్, వాళ్ళందరి తరపున అడుగుతున్నాం. ఆ యొక్క దళిత బంధు అనేటటువంటిది నిజమైన చదువుకున్న నిరుద్యోగులకి ఇవ్వండి, ఉపాధి కల్పించండి. ఈ రాష్ట్రంలో ఉత్పత్తి అవుతున్నటువంటి మల్టీనేషనల్ కంపెనీస్ దగ్గర నుంచి నిర్మాణ రంగంలో ఉన్నటువంటి సిమెంట్ ఇవ్వండి, బ్రిక్స్ ఇవ్వండి. అవి ఎక్కడ అమ్ముడు పోతాయి. ఇసుక కొద్దిగా ఇస్తున్నారు, అందులో మాఫియా వచ్చి చేరింది. ఈ అధికారులని, స్వచ్ఛమైన అధికారులని, నిజమైనటువంటి అధికారులని, ఈ సమాజం గురించి, ఈ యొక్క సమాజం పైకి రావాలంటే ఐఏఎస్ ఆఫీసర్స్, టెక్నోక్రాట్స్ వీళ్ళందరినీ ఉపయోగించాలి. కేవలము గత ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులందరూ కూడా పంచుకున్నారు, దొంగలు ఊర్లు పంచుకున్నారు. అవన్నీ బయటికి రావాల్సిన అవసరం ఉంది. నీ డిమాండ్గా భూమిని కడగాలన్నట్టుగానే ఈ రాజకీయ కేసులు ఏవైతే ఉన్నాయో తెలంగాణ ఉద్యమం కాంచి ఇప్పటి వరకు దాని మీద ఏమైనా మాట్లాడగలరా? అది కూడా కడిగితే బాగుంటుందేమో అనేది మా ఉద్దేశం. తెలంగాణ ఉద్యమంలో ఏదైతే కేసులు పెట్టారో అదే సామాజిక ఉద్యమైనటువంటి అందులో కూడా అన్ని కేసులు ఎత్తివేయాలి. అతను స్వయం గురించి చేయలే, సమాజాన్ని పట్టి పీడిస్తున్నటువంటి సమస్యల మీదే పెట్టారు. జటిలమైన సమస్యలు ఉంటేనే ధర్నాలు చేశారు, పికెటింగ్ చేశారు, రైలు రోకోలు చేశారు, ఎంఆర్ఓ ఆఫీసులు కాల్ చేశారు, ఎన్నో విషయాలు చేశారు. ప్రభుత్వం ఏ ఉద్దేశంతో అయితే
కేసులు పెట్టిందో రూల్ ప్రకారంగా ఆ కేసులన్నీ ఎత్తివేయాలి. రంగా నెహ్రూ మధ్య జరిగిన గొడవలలో కేసులు ఎత్తేసారు. ఈ ఎత్తేసేట్లు ఒక జీవో ఇస్తే ఎత్తేయగలరు. ఏం డిమాండ్ చేస్తున్నాం? 29వ రాష్ట్రంగా ఏర్పడినటువంటి ఎవరైతే ఉద్యమకారులు ఉన్నారో, ఉద్యమ కుటుంబాలు ఉన్నాయో, ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టింది భూమి ఇస్తామని, ఉద్యోగం ఇస్తాం, పారితోషికం, దానితో పాటు వీళ్ళందరినీ యోధులుగా, ఇది తెలంగాణ ఉద్యమ యోధులుగా గుర్తించండి. వాళ్ళకి కొన్ని రాయితీలు కల్పించండి. ఇక్కడ ఉన్నటువంటి భూమిని ఎవరో టెన్నిస్ ఆడారని, టెన్నిస్ ఆడిన వాళ్ళు ఇక్కడ ఉంటేనే లేదు. ఎవరు సింధు అని, సానియా మీర్జా అని మా ఆటగాళ్ళు మంచిగా ఆడిన మీద సంతోషిస్తారు. మీకే కొన్ని కోట్ల రూపాయలు వస్తున్నారు, మళ్ళీ వాళ్ళకి బ్రాండ్ అంబాసిడర్గా పెడుతున్నారు. పోనీ వాళ్ళు ఇక్కడ ఉంటున్నారా అంటే వాళ్ళు ఇక్కడ ఉంటలేదు. హైదరాబాద్ తెలంగాణలో ఉంటలేదు. వాళ్ళు పోయి ఎక్కడో ఇతర దేశాల్లో ఉంటారు, అమెరికాలో ఉంటారు, పాకిస్తాన్లో ఉంటారు, ఇంకెక్కడ ఇతర దేశాల్లో ఉంటున్నారు. భూమి అనేది ఇక్కడ ఎంతోమంది స్పోర్ట్స్ పర్సన్స్కి ఇస్తున్నారు. నిజమైనటువంటి వాళ్ళకి ఇక్కడ ఉన్నటువంటి బీదరికల్లో గడుపుతూ ఎన్నో అవార్డులు అయితే తీసుకుంటున్నారో, పద్మశ్రీ, భారతరత్న తీసుకుంటున్నారో, వాళ్ళు ఇక్కడ ఉండేటటువంటి వాళ్ళు బీదరికాన్ని బట్టి ఉన్నోడికి పెడితే ఎట్లా? కొలెస్ట్రాల్తో బాడీ నిండిపోయిందంటే వానికి చికెన్ 65 పెడితే వాడు ఎగిరిపోతాడు. కాబట్టి వాళ్ళందరూ భూములు అన్నీ వెనక్కి తీసుకోవాలి. ఎవరికైతే భూమి ఎక్కువ ఉన్నదో, ఆదాయం ఎక్కువ ఉన్నటువంటి వాడికి ఎందుకండి ఇన్కమ్ సర్టిఫికేటు? మేము అంటున్నాం ఈ భూములు పంచడానికి వీలు లేదు. స్పోర్ట్స్ పేరుతో, గేమ్స్ పేరుతో నిజమైనటువంటి వాడికి ఏమీ లేదు, ఇవ్వండి. వాళ్ళు ఏం చేస్తారు? అద్దెకించుకుంటున్నారు. ఫిలిం ఇండస్ట్రీలో ఏం చేసుకుంటారు? ఎకరాలు ఆక్రమించుకున్నారు. అవన్నీ గుంజుకోవాలని చెప్తున్నాం. వాళ్ళు మొత్తం భూములు అనేటటువంటి అన్నీ పెట్టుకుని వాళ్ళు అక్కడ కిరాయికి ఇచ్చుకుంటున్నారు, దోపిడీ చేస్తున్నారు. వాళ్ళు ఇక్కడ ఏం సినిమాలు ఏం తీయటలేదు. వాళ్ళు వేరే వాళ్ళకి అద్దెలు ఇచ్చుకుంటున్నారు, ట్యాక్స్ కడతలే. ఎవరు ముఖ్యమంత్రి అయితే వాళ్ళ దగ్గరకు వచ్చి ఫోటోలు దిగుతున్నారు. ఏ ప్రభుత్వం మారితే ఆ ప్రభుత్వంలో వాళ్ళు వచ్చి ఫోటోలు దిగుతున్నారు, మెమోంటోలు ఇస్తున్నారు, వాళ్ళకి ఇస్తున్నారు. నేను అంటున్నా గద్దరకు కూడా పద్మశ్రీ ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. వెంకటస్వామి గారికి ఇవ్వాలని చేస్తున్నాం. అట్లనే టీవీ నారాయణ గారికి ఇవ్వాలి, సదాలక్ష్మి గారికి ఇవ్వాలి. వీళ్ళందరూ సామాజిక విప్లవకారులు. అట్లనే ఈశ్వరిబాయి గారికి ఇవ్వాలి. అట్లా అనేక మంది చేశారు ఈ సమాజం మార్పు గురించి. వాళ్ళకి ఇవ్వండి. నా మంత్రివర్గంలో, నా కార్యాలయంలో, నేను వెళ్ళేటటువంటి కారులో, నేను వెళ్ళేటటువంటి బజారులో సామాజిక న్యాయం ఉంటుందని చెప్పాడు. ఆయన స్లోగన్ ఇంప్లిమెంట్ అవుతుంది, ఇంప్లిమెంట్ అవ్వాలి. ఇంప్లిమెంట్ కావాలంటే బ్యూరోక్రసీలో ఉన్నటువంటి 33 జిల్లాలలో కనీసం 10% అంటే 10 మంది జిల్లా కలెక్టర్లుగా, 10 మంది ఎస్పీలుగా, 10 మంది సిఇఓలుగా ఉండాలి. 33 జిల్లాలలో 10% అడుగుతున్నాం. మేమెంతో మా వాటా అంతా, మా భూములు మాకే అని అడుగుతున్నాం. కాబట్టి ఈ సెకండ్ ప్రభుత్వం ఏదైతే ఉన్నదో, ఏర్పడినటువంటి ఫ్యూడల్ ప్రభుత్వం ఏదైతే ఉందో,
వాళ్ళు కూడా ఏం చేసేది, ఒక్కరోజు రాలే సార్. ఏంటంటే ఆ యొక్క మూఢనమ్మకాలతో రాకుండా కట్టటము, కూలగొట్టటము, కమిషన్లు తీసుకునేటువంటి ప్రభుత్వం వచ్చింది. కట్టటం, మళ్ళీ కూలగొట్టడం, మళ్ళీ కమిషన్ తీసుకోవడం. అదే ఆల్రెడీ కట్టి ఉన్నాయంటే నువ్వు ఒక తాజ్మహల్ లాగా కట్టినావు. కట్టిన తర్వాత కమిషన్ ఎంత పోయింది? మేము అవినీతి పనులం కాదంటున్నాం. హరీష్ రావు గారి ఇల్లు ఒక తాజ్మహల్ లాగా ఎందుకు ఉంటుందండి? అంత విశాలమైన భవనం ఉంటే, ఒకప్పుడు నువ్వు నీ సామాజిక వర్గం చెందినటువంటి ఒక మాజీ ఎమ్మెల్యే అన్నాడు, ఖాళీ ఇనపెట్టి పెట్టుకుని వచ్చాడు. మా దగ్గరికి వచ్చి మాకు తెలుసు ఆయన ఆర్థిక పరిస్థితి ఏంటో. ఒక ఇనపెట్టి రబ్బర్ చెప్పులు వేసుకుని వచ్చిన నువ్వు నీ యొక్క ఇల్లు చూస్తేనే ఎంత అవినీతి జరిగింది. ఈ నీటిపారుదల రంగంలో కొన్ని కోట్ల రూపాయలు జైల్లో ఉండాల్సినటువంటి వాళ్ళు మీరు ఒకప్పుడే ఏముండే, ఇప్పుడు ఎంత ఉండే? ఇప్పుడు ఆ ప్రభుత్వము పెట్టింది కొంతమంది ప్రజలపైన కొన్ని వందల కేసులు పెట్టింది. తీసేయమంటున్నాం. ఇప్పుడు కేసులైతే రాజకీయపరమైన రాష్ట్ర ప్రభుత్వం 9 సంవత్సరాలలో అమాయకులైనటువంటి ఆత్మగౌరవంతో వాళ్ళ యొక్క ఆక్రోశం వెళ్ళబుచ్చారో వాళ్ళందరి మీద పెట్టిన కేసులు బేషరతుగా ఈ యొక్క ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలి. రద్దు చేసినప్పుడైతే ప్రజాప్రభుత్వం, అప్పుడే సామాజిక న్యాయము జరుగుతుందని మేము భావిస్తున్నాం.